హలో ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. స్ప్రౌట్స్ మన హెల్త్కి చాలా మంచిది, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ రోజు స్ప్రౌట్స్ తినాలంటే అంత ఈజీ కాదు, బోరింగ్గా ఉంటుంది, తినలేము కూడా. సో డిఫరెంట్గా డ్రెస్సింగ్స్ మారుస్తూ సాలెడ్స్ లాగా ఇలాగ నేను చూపిస్తున్నట్లుగా చేసుకున్నాం అనుకోండి, కాంబినేషన్స్ ఆఫ్ డ్రెస్సింగ్స్ అన్ని ట్రై చేస్తూ మీరు ఇంట్రెస్టింగ్గా తినగలుగుతారు, అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా పొందగలుగుతారు అనమాట. సో అలాంటి రెసిపీనే ఇది. స్ప్రౌట్స్తో సాలెడ్ని అయితే ఈరోజు అయితే రెసిపీ షేర్ చేస్తున్నాను, ఇదైతే చూసేయండి. లాస్ట్లో అయితే ఓట్స్ మంచిదని అందరికీ తెలుసు, కానీ ఓట్స్లో కూడా ఇన్స్టాంట్ ఓట్స్, రోల్డ్ ఓట్స్, స్టీల్ కట్ ఓట్స్, ఇలా డిఫరెంట్ ఓట్స్ ఉంటాయి అనమాట. మరి ఏది మంచిది అని చాలా మందికి కన్ఫ్యూషన్ ఉంటుంది. సో దాని గురించి అయితే లాస్ట్లో డిస్కస్ చేయబోతున్నాను. ఇప్పుడైతే వీడియో చూసేయండి. స్ప్రౌట్స్తో సాలెడ్. యాక్చువల్గా ఈ సాలెడ్స్ అనేవి పాతకాలం నుండి ఉన్నవే అనమాట, కానీ మనం సాలెడ్ అనే పేరుతో అయితే పిలవము. మన అమ్మలు మనకి ఏంటంటే మిడ్ మీల్ స్నాక్గా మనకి మార్నింగ్ ఏం చేస్తారు, కొన్ని తెల్ల శనగలు కానీ బఠానీలు కానీ ఇవి కొంచెం పోపు పెట్టేసి చేస్తూ ఉంటారు కదా, ఇవన్నీ సాలెడ్సే అనమాట. కానీ ఇప్పటి రోజుల్లో ఈ ఫాస్ట్ ఫుడ్స్కి అన్నిటికీ అలవాటు పడిపోయి మనం అవి మర్చిపోయాము. కానీ సాలెడ్స్ అనేవి మన ట్రెడిషన్లో ఉన్నవే అని మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఉండే లైఫ్ స్టైల్కి అప్పుడప్పుడు సాలెడ్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది. సో నేనైతే ఇలాగా పెసలతో సాలెడ్ చేసుకుంటున్నాను. సో మొలకెత్తిన పెసల్ని కొంచెము స్టీమ్ కుక్ చేసుకున్నాను అనమాట లైట్గా. మనకి ఏదన్నా ఒక చిల్లుల గిన్నెలో కొంచెము వేసేసుకొని ఒక 10 మినిట్స్ కానీ 5 మినిట్స్ సరిపోతుంది, పెసలు తొందరగా ఉడికిపోతాయి. సో 5 మినిట్స్ కుక్ చేసుకొని తర్వాత ఇంకా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక బౌల్లో చిన్నగా సన్న ముక్కలుగా తరిగిన క్యారెట్, చిన్నగా సన్న ముక్కలుగా తరిగిన ఆనియన్, అలాగే చిన్న ముక్కలుగా తరిగిన అల్లం ఆప్షనల్ అనమాట, మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోండి. అండ్ టమాటాస్ని కూడా ఏం చేయాలంటే సాలెడ్స్లోకి ఆ సీడ్స్ అన్నీ తీసేసి చిన్న ముక్కలుగా తరిగారంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఆ టమాటాస్కి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, పింక్ సాల్ట్, అలాగే కొంచెం చాట్ మసాలా, అలాగే కారానికి అయితే నేను ఇక్కడ మిరప్పొడి యూజ్ చేశాను. మీరు కావాలనుకుంటే పెప్పర్ పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, మైల్డ్గా ఉంటుందన్నమాట. అండ్ లాస్ట్లో ఒక లెమన్ అయితే స్క్వీజ్ చేసేసుకొని తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కదా పెసల్ని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుని అన్నీ కలిపేసుకుంటే సాలెడ్ అయితే స్ప్రౌట్స్తో సాలెడ్ అయితే రెడీ అయిపోయినట్టే అనమాట. ఇది ఏంటంటే మనకి డైట్లో ఉన్న వాళ్ళకి బెస్ట్ డిన్నర్ ఆప్షన్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇలాగ వెజిటబుల్స్ ఎక్కువగా ఉన్న డిన్నర్లో తీసుకుంటే చాలాసేపు ఆకలి వేయదనమాట, ఎర్లీగా డిన్నర్ చేసేసిన. సో ఈ సాలెడ్స్ ఏంటి అంటే వెజిటబుల్స్ అన్నీ రెడీగా కట్ చేసి పెట్టేసుకున్నామంటే ప్రిపరేషన్ టైం వచ్చి జస్ట్ 5 మినిట్స్ అనమాట. కానీ వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి చాలామంది బద్దకిచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే హ్యాపీగా చాలా టైప్స్ ఆఫ్ చాపర్స్ వచ్చేస్తున్నాయి, కాబట్టి ఏదో ఒక చాపర్ అయితే తీసేసుకొని అప్పుడప్పుడు సాలెడ్స్ని అయితే మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఈ రెసిపీని అయితే ట్రై చేసి ఎలా వచ్చిందని నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓట్స్. ఈ ఓట్స్ ఏంటంటే డైట్ చేసే వాళ్ళకి చాలా మంచి ఆప్షన్ అనమాట. ఎందుకంటే ఇవి బడ్జెట్లోనే వచ్చేస్తాయి, మనకి ఎక్కువ కాస్ట్ ఉండదు, అండ్ అలాగే ఇన్స్టాంట్గా రెడీ అయిపోతాయి అనమాట. చాలా మినిమం కుకింగ్తోనే ఉంటాయి ఈ ఓట్స్తో ఏది చేసుకున్నా కానీ. సో అంతేకాకుండా ఈ ఓట్స్లో ఉన్న బీటా గ్లూకాన్స్ వల్ల ఏంటంటే మన గట్లోకి వెళ్ళాక అది గట్లో ఉన్న వాటర్ని అంతా అబ్జర్వ్ చేసుకొని ఒక జెల్ లైక్ సబ్స్టెన్స్ లాగా ఫామ్ చేస్తుంది అనమాట. దానివల్ల ఎక్కువసేపు మనకి ఆకలి కూడా వేయదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఏంటంటే మార్కెట్లో చాలా టైప్స్ ఆఫ్ ఓట్స్ ఉన్నాయి, ఇన్స్టాంట్ ఓట్స్, రోల్డ్ ఓట్స్, స్టీల్ కట్ ఓట్స్, ఇలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. మరి ఏది తీసుకుంటే ఏది బెటర్ మన హెల్త్కి అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఏంటి అంటే ఇన్స్టాంట్ ఓట్స్ అంటే బాగా ప్రాసెస్ చేసేసి ఉంటారనమాట, ఇవి తొందరగా రెడీ అవ్వాలని. అదే రోల్డ్ ఓట్స్ అయితే దానిపైన ఉన్న పొట్టునైతే తీసేస్తారు, నిజమే, అంత ప్రాసెస్ అయితే చేయరనమాట. సో ఇంకా స్టీల్ కట్ ఓట్స్ అయితే అస్సలు ఇంకా ముడి పదార్థం అనమాట. ఇది జస్ట్ ఓట్స్ని ఏంటంటే స్టీల్ కట్ చేస్తారు, అంటే స్టీల్ మెషిన్తో ఏదో కట్ చేస్తారనమాట. ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే మనకి బ్రోకన్ వీట్, గోధుమ రవ్వ, దలియా లాగా ఉంటుందన్నమాట. ఇది ఏంటంటే కుకింగ్కి కొంచెం టైం పడుతుందన్నమాట ఇది. అదే ఇన్స్టాంట్ ఓట్స్ కానీ రోల్డ్ ఓట్స్ కానీ ఏంటి అంటే కుకింగ్కి చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ఈ స్టీల్ కట్ ఓట్స్ కుకింగ్కి అయితే కొంచెం టైం పడుతుంది, అండ్ అలాగే తింటుంటే కూడా అంత సాఫ్ట్గా ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది అనమాట టేస్ట్. నా ఒపీనియన్ అయితే మరీ ఇన్స్టాంట్ ఓట్స్ వద్దు, స్టీల్ కట్ ఓట్స్ వద్దు, రోల్డ్ ఓట్స్ అయితే బెటర్ ఆప్షన్ అని అయితే నా ఒపీనియన్. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.